ఓ ఇద్దరు మాయ దొంగలు ప్రత్యక్షమైనారు. వారు రాజుగారి యొక్క కోశాగారము ఖజానాలో దొంగతనం చేసి ఆ దొంగిలించిన వస్తువులు మామ అల్లుళ్ళక పడవేసి వారు మాయమైపోయారు. అంతా ఆ రాజభక్తులు అనేక చోట్ల వెతికి చివరకు రాజుగారి వస్తువులన్నీ కూడా ఈ మామ అల్లుళ్ళ చోట వెంటనే వారిని సంఖ్యలు వేసి మహారాజు గారి యొక్కకు తీసుకుని పోయి, ఓ మహారాజా, దొంగల్ని పట్టుకున్నామంటే మనం చెప్పగా ఆ రాజుగారు చూపించి నా యొక్క కోశాగారంలోనే ఇంత పెద్ద దొంగతనం చేసినారు, వీరిని ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేసినారు అన్ని వివరాలు తెలుసుకొని రైతుల విషయాన్ని ఆజ్ఞాపించి అంతఃపుర అనేక బాధలు పెడుతున్నారు. అయ్యా మీ దొంగలు సాధించి కూడా హరి ఓం తత్సత్. జయ భగవాని విమానస్యాః పెద్ది పైసా ఋషిగోత్రోద్భవస్య సావిత్రి గద్యరామదేశ్య శశాంక గద్యరామదేశ్య విమానస్య కౌశల్య గోత్రోదేశ్య దేశిభాయ రామదేశ్య ఠాకూర్ విజయకృష్ణ నామదేశ్య గీతాభాయ నామదేశ్య దొంగలపై సర్వము కూడా దోచుకుపోగా ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా కట్టు బట్టలతో మిగిలినారట. ఈ పరిస్థితుల్లో తల్లిని పోషించుకుంటానికై ఆ కళావతి ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి తల్లిని పోషిస్తూ ఉండేది. ఇలా ఉన్నాడు చాలా ఆలస్యం ఏంటమ్మా, చాలా ఆకలి అవుతుందని చెప్పి తాను ఆమె తెచ్చినటువంటి ప్రసాదం ఎంత ప్రసాదాలు అనంతరం అవన్నీ కూడా తీసుకుని ఏంటమ్మా ఇవన్నీ చెప్తున్నాను, చక్కగా ఎంత ప్రసాదాలు స్వీకరించి భోజనం చేయించి నీ కొరకు ఈ భోజనము తీసుకొచ్చేసరికి ఆలస్యం అయిపోయిందని చెప్పి చెప్పింది. అంతా ఆ కళావతి లీలావతి అంటున్నది, అమ్మాయి పూర్వకాలంలో మాకు సంతానం లేనటువంటి సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని మొక్కుకొని కలిగించవయ్యా, నా భర్త అల్లుడు ఎక్కడ ఉన్నా కానీ మా ఇంటికి వచ్చినట్లయితే వస్తున్నారనేటువంటి వార్త తెలిసినట్లయితే ఈ యొక్క వ్రతాన్ని మేము ఆచరించుకుంటాము, ఇది సత్యము స్వామి అని చెప్పి ఆ భగవంతుని బాగా పెట్టుకొని వేడుకున్నారు. అంతా ఆ స్వామివారికి కూడా కొండగలిగి అదే రోజు రాత్రి ఆ రత్నసారపురాన్ని పరిపాలించేటువంటి చంద్రగీత మహారాజు గారి కల్లో కనపడ్డాడు. ఓ మహారాజా, నేను సత్యదేవుడను, నీ యందు అనుగ్రహం చెందాను. నీవు బంధించినటువంటి సాధువు అతని యొక్క అల్లుడు ఇద్దరు కూడా దొంగలు కాదు. వారిద్దరు కూడా నా భక్తులైనప్పటికీ కూడా అనేక పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ అనేక తప్పులు చేస్తూ ఉండటం చేత నా వ్రతాన్ని నా యొక్క సేవలు చేయడంలో చాలా ఆలస్యం చేయడం చేత ఈ విధంగా వారి కష్టాలు అనుభవిస్తా. మీరు దైవోపహతులు, ఇందులో నా తప్పేం లేదు, మీరు దైవోపహతులు, దేవుడి చేత పెట్టబడినటువంటి వారు, శిక్షించబడినటువంటి వారు కావని చెప్పగా ఆ యొక్క వైరాగి చిరునవ్వుతో, నాయన నీ మాటలు సత్యముగాక అని చెప్పి కొంత దూరం వెళ్ళి ఒక మర్రి చెట్టు మీద కింద జాను నిమకుడై ఉన్నాడు. మామ వాళ్ళిద్దరూ కూడా నదీ తీరాన్ని చేరుకొని ఆ యొక్క బండలోంచి పడవల్లోకి ఈ సరుకంతా కూడా ఎక్కిస్తుండేసరికి చాలా బరువుగా ఉండాల్సినటువంటి ఆ మూటలు తేలిగ్గా ఉన్నాయిట. ఇప్పుడు చూడగా ఆ బైరాగి ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా ఆకులు అలలు అల్లులు తప్ప వేరేమీ లేవట. ప్రసాదం ఇచ్చే ప్రభుత్వం అందరికీ జరుగుతుంది కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళి మళ్ళా కూడా వ్రతం చేసుకుంటారా, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకో, భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని తీసుకో, నీకు అంతయో శుభం జరుగుతుంది అనేటువంటి మాటలు ఆకాశం కూర్చోబెట్టుకుంటాయి. వెంటనే సాధు భార్యతోనూ కుమార్తె వెళ్ళి చక్కగా వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి నదీ తీరానికి వచ్చేసరికి రెండో పడవ కూడా తిరుగుతూ కొనబడింది. అది మొదలుగా ఆ సాధువు సంవత్సరానికి సుమారు అలా వ్రతాన్ని చేసుకుంటూ తాను కూడా కొంతకాలానికి పుత్ర సంతానాన్ని పొందారు. మానవులు మనవురాళ్లతో చాలా చక్కగా చాలా కాలం జీవించి అంత్యంలో మోక్షాన్ని పొందినాడు అని సూత మహాముని సౌనకాది మహామునికి చెప్పినటువంటి 4వ కథ. జయ బోలో సత్యనారాయణ భగవాన్కి రమారమణ గోవిందా.
శివరాజ్యం మహారాజ్యమాధిపత్యమయ శివరమారణ గోవింద గోవింద. అయ్యా రామ అలా పంచమోధ్యాయ కూర్చున్న వాళ్ళందరూ కూడా అక్షతలు అడిగి తీసుకోండి. మొత్తం మీద ఒకటి చేసుకునే వాళ్ళు కూడా అక్షతలు పెట్టుకోండి. వేట చేశారు. అనంతరం నెమ్మదిగా గుర్రాన్ని నడిపించుకుంటూ అడవికి దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామానికి చేరుకొని అక్కడ ఒక బలిచండు వారు సత్యనారాయణ స్వామి అవతారమంతా కూడా సంకల్పించుకొని అంతా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. రాజుగారు రావడం వారందరూ కూడా వచ్చి, ఓ మహారాజా, మేము యాదవులను గొల్లలను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉన్నాము, మీరు రండి వ్రత కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించండి చెప్పగా అందరూ కూడా సుఖ సంతోషాలు పొందండి అని చెప్పి ఆ సూత మహాముని అందరికీ కూడా ఆశీర్వచనం చేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షంతు వృద్ధన్యః గిరీశ్వస్య చారిణీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపృక్తినా భుక్తినః సంతు భౌక్తినః అధనాः సదనః సంతు జీవంతు శరణాం శతం. అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత అన్ని సంతోషాలు సుఖాలు కలిగి మీరందరూ కూడా ఈ 2026వ సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను కూడా శ్రీవారిని ప్రార్థిస్తూ జై గురు సత్యనారాయణ భగవానికి జై. రమారమణ గోవింద. సామూహిక సత్యనారాయణ స్వామి రథ కథ పురాతనమైన హనుమాన్ టెంపుల్లో దేవస్థానంలో అందరూ లక్ష్మీ సత్యనారాయణ స్వామి కృపా కటాక్షలు అందరికీ కలగాలని, శీఘ్రంగానే మీ అందరికీ సత్యనారాయణ స్వామి అనుగ్రహ కటాక్షం కలగాలని సదా మీ హనుమంతరావు. ఓం శ్రీ సత్యనారాయణ స్వామికి జై. హనుమాన్ గుడిలో పురాతనమైన హనుమాన్ టెంపుల్లో సత్యనారాయణ స్వామి ఈ సామూహిక రథకథల్ని సంకల్పించిన వారు సదానందం గారు. స్వామివారికి అందరి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఓం శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామికి. శివరామకృష్ణ అయ్య గారు అద్భుతంగా శ్రీ సత్యనారాయణ స్వామి కళ్ళకు అద్దినట్టు వివరించారు రథకథ. స్వామి హనుమాన్ శాలేజ నిత్య ప్రారాయణం చేస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి కర్ణ కటాక్షం మనకంతా శుభమే జరుగుతుంది. గుడి మల్కాపూర్ పురాతనమైన ఆంజనేయ స్వామి మందిర్ నూతనంగా రూపుదిద్దుకుంటుంది. స్వామివారు చాలా మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి. ఒక 40 రోజులు మనం నిష్టగా స్వామివారికి ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలన్నీ శుభంగా జరుగుతాయి. నిదర్శనమైన ఆంజనేయ స్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి, విజయ రామ ఆంజనేయ స్వామి.